250 చరణాలతో కూడా ఒక పెద్ద పాట 8 గంటల పాట 32 రాగాలతో. చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జ్యోతిష్యం మూఢనమ్మకం అని చెప్పేసి శాస్త్రాన్ని వదిలిపెట్టి నా బుద్ధికి తోచింది చేస్తానంటే నువ్వు ప్రమాదంలో పడతావు, నీకు మంచి జరుగుతుంది పో అంటే అయిపోతుంది అంతే. అలాంటి మహానుభావులు ఉన్నారు. మామూలుగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి. షాపుకు వెళ్తే చింతకాయలు బోని. వీడికి దేవుడి మీద నమ్మకం కంటే ఆయన ఇచ్చే ఫలం మీద ఉంటుంది, దాని మీద నమ్మకం. స్వామివారు చేస్తున్న పని ఏమిటి? వాళ్ళ ఊళ్ళల్లో ఉన్న దేవుడి దగ్గర దేవుడికి బట్ట ఎలా కట్టాలో నేర్పడం, ఆ దేవునికి అభిషేకం ఎలా చేసుకోవాలి. జ్ఞానము ధర్మం పట్ల నిష్ట ఉన్నటువంటి వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే నిజంగా దేశం బాగుంటుంది. తల్లి తండ్రినే పిల్లలకి ఏం చెప్తున్నారంటే కూడా నువ్వు ఇది చదివితే బాగా డబ్బు వస్తుందిరా. చెడ్డ పిల్లవాడు ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదని. కానీ ఇప్పుడు అది రివర్స్ అవుతుంది. నాకు ఇది దక్కాలి అని కోరుకుంటున్నాడు, వ్యామోహం. ఈరోజు వంట వండడమే చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. ఎంతసేపు స్విగ్గీలు జొమాటో. ఇప్పుడు మాత్రం వాళ్ళందరూ తిడతారు మిమ్మల్ని. అయినా పర్లేదు. నిరంతరం తెలుసుకునే ఉద్యమంలో ఉంటే మనిషి ఎప్పటికప్పుడు వాడు చాలా గొప్పవాడు అవుతాడు. అందుకే రామాయణం చూడండి, రాముడు ఒకటే మాట చెప్పాడు, ఆ పుస్తకాల్లో ఉండేది మాత్రమే విద్య అనే దగ్గరికి దిగజారిపోయావు. నిజమే, చదువు కూడా పుస్తకాల్లో ఉన్నదే, కానీ ఆ పుస్తకాల్లో కూడా లేనిపోని విద్యలు పెడుతున్నారు కదా. సీతాన్వేషణ చేసినప్పుడు సీతాదేవి దొరక్కపోయేసరికి హనుమంతుడికి కూడా నిర్వీర్యుడైపోయి భార్య ఒక సుడిగుండంట, లేదా భర్త ఒక సుడిగుండం, ఇద్దరికి ఒకరికొకరు సుడిగుండాలి. దానికి గుండం కాదండి, పెద్ద గండం అన్నాడు ఒక ఆయన. మీరు ఎందుకలా తలకు కట్టుకున్నారని అడిగారు అనుకోండి, ఇది వేరే చిన్న కథ స్వామి.